గత 30 సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని జెండా భుజాన వేసుకొని ఒకే మాటగా ఒకే బాటగా ప్రజలతో మమేకమై సాగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాసర్ల ప్రసాద్ సేవలను గుర్తించి సముచిత స్థానం కల్పించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అతనొక ఉత్తుంగ తరంగం, ఉవ్వెత్తున ఎగిసిపడే చైతన్య కెరటం. ఉన్నత చదువులు చదివినా తండ్రి మాట కాదనలేక చిన్నా చితకా ఉద్యోగాలు చేసిన అతని ఆశయం ఒకటే. అతని ఆలోచనంతా సమాజ శ్రేయస్సు, జనాల వశస్సే. తండ్రి సింహాచలం దేవస్థానంలో ఉన్నతోద్యోగి, దేవస్థానం ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు. నిత్యం తండ్రి చుట్టూ తిరిగే ఆర్తులను ఆశ్రితులను చూసి తాను తండ్రిలాగే అందరికీ తల్లో నాలుకల తల మానికంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. సేవే శ్వాసగా తలచి అదే ఆశయంగా మార్చుకున్నాడు. బ్రతుకు తెరువును కూడా కాదనుకొని కాలదన్నుకొని అదే బాట పట్టాడు. సమాజం కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. 25 ఏళ్ళు నిండకుండానే తెలుగుదేశం పార్టీలో చేరి పసుపు రంగు పులుముకున్నాడు. తెలుగుదేశం పార్టీ జెండా నెత్తిన పెట్టుకున్నాడు. కార్యకర్తగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువుల బాగోగులు చూస్తూ వారి ఉన్నతికి ఉపాధికి సహాయ సహకారాలు అందిస్తూ తనకంటూ ఓ సైన్యాన్నే తయారు చేసుకున్నాడు. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికంట కన్నీరులికినా హుటాహుటిన వెళ్ళి పలకరించేవాడు. నేనున్నానంటూ ఆదుకునేవాడు. ఎందరూ ఎన్ని ఆశలు చూపినా గత 30 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా ఎదనే ఎదురొడ్డి ఎందరినో ఎదిరించి నిలబడ్డాడు. పార్టీలో ఎదురులేని నాయకుడే నిలదొక్కున్నాడు. అతడే ఒక సైన్యమై అవతరించాడు. అతడే పాసర్ల ప్రసాద్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా పాసర్ల ప్రసాద్ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మొట్టమొదటిసారి అడివరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచిన, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా తన భార్యను గెలిపించుకున్న, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా సేవలందించిన, ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో 98వ వార్డు కార్పొరేటర్గా తన మిత్రుడికి మాటిచ్చి పోటీలో గెలిపించుకున్న, తన ఉనికిని మాత్రం ఎక్కడా వదులుకోలేదు. తన ఆశయాలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి తన వంతు సేవ చేసుకుంటానంటారు టీడీపీ లీడర్ పాసర్ల ప్రసాద్. పని చేయడానికి పదవి ప్రమాణం కాదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తలచే పాసర్ల ప్రసాద్కు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానం కల్పించాలని, తద్వారా యువతకు ప్రాధాన్యతనివ్వాలని అతని అభిమానులంతా ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నారు. సింహాచలంలో తెలుగుదేశం పార్టీ ఉనికికి ఉత్తేజాన్ని తెస్తున్న పాసర్ల ప్రసాద్ శాసనసభలో అడుగు పెట్టాలని సాహో కూడా ఆకాంక్షిస్తోంది.